వందనాలు తమ్ముడు. ఈ మధ్యన బైబిల్ మీద మనం నమ్ముతున్న పరిశుద్ధ గ్రంథం అనుకుంటున్న ఈ బైబిల్ మీద చాలా మంది వాళ్ళకి నోటుకొచ్చినట్టుగా అంటే బైబిల్‌లో బూతులు ఉన్నాయని, బైబిల్‌లో దేవుడు కొన్ని విషయాలు తప్పు రాయించాడని, బైబిల్ అబద్ధమని వాళ్ళకి నోటుకొచ్చినట్టుగా చాలా చాలా అంటున్నారు. అనడంతో పాటుగా కొంతమంది క్రైస్తవంలో ఉన్నవాళ్ళు కూడా, కొంతమంది పాస్టర్‌గా పిలువబడుతున్న వాళ్ళు కూడా మళ్ళీ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఈ బైబిల్ నిజం కాదని చెప్పి మళ్ళీ హైందవ్యంలోకి వెళ్ళిపోవడం, వేరే మతాల్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అవును. అలాగే ఇంకేంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడిప్పుడు వస్తున్నారు క్రైస్తవంలోనికి. వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు క్రైస్తవ్యం అనేది అబద్ధమేమో, బైబిల్ దేవుడు తప్పేమో అని వాళ్ళకి కూడా కొన్ని కొన్ని అపోహలనేవి ఉంటాయి. అలాగే మేము కూడా ఇప్పటికిప్పుడు ఎదుగుతున్నాం. ఈ దేవుని విషయంలో అయినా సరే, బైబిల్ విషయం, జ్ఞానం విషయంలో అయినా సరే. మాకు కూడా వాళ్ళ వీడియోలు చూసినప్పుడు గానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నప్పుడు గానీ, మాకు కూడా కొన్ని కొన్ని ప్రశ్నలుగా ఉండిపోతున్నాయి. అలాంటి ప్రశ్నలకి మరి మీరు ఎలా స్పందిస్తారు? మీ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి మరి? అయితే తమ్ముడు, మనం ఇప్పుడు ఎవరైతే నువ్వు బైబిల్‌లో బూతులున్నాయని గానీ, బైబిల్‌లో అబద్ధాలున్నాయని గానీ ఎవరైతే చెప్తున్నారో, వారు మనస్తత్వం, వారి హృదయంలో ఏముందో మనకు తెలీదు. అయినప్పటికీ మనం చెప్పినా వారు అర్థం చేసుకునే స్థితిలో లేరు. గనుక వారికి చెప్పకపోవడమే మంచిదని నా అభిప్రాయం. మరి వాళ్ళ విషయం పక్కనెడితే మేము బైబిల్ నేర్చుకుంటున్న మేము గానీ, ఇప్పుడు వస్తున్న క్రైస్తవంలోకి వస్తున్న కొత్త కొత్త వాళ్ళ కోసమైనా మరి ఇలాంటి సమాధానాలు కావాలి కదా! మరి ఇలా సైలెంట్‌గా ఉండిపోతే వాళ్ళు చెప్పేదే నిజమని అనుకుంటారు చాలామంది. కాబట్టి మనకి వాటికి సమాధానాలు ఏమైనా ఉన్నాయా? లేవా? ప్రతిదానికి సమాధానం ఉంటుంది గానీ, వినే గుణం మనకుండాలి ముందు. ఎవరికైతే వినే గుణం, సాత్వికమైన మనసు ఉంటుందో, వారికి మనం చెబితే వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఓకే. కానీ ఆ వినే గుణమే లేకపోతే మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇక చెప్పడం వృధా. అందుకనే ఏమి తెలియనివాడు బైబిల్ పెట్టుకొని, అసలు బైబిల్‌లో ఎన్ని పుస్తకాలు ఉన్నవాడు అర్థం కానివాడు కూడా ఏదో బైబిల్ తప్పని రకరకాలు చెప్తున్నారు. బైబిల్‌లో తప్పులంటే ఏమి లేవు. కానీ మనం పరిశీలించి జాగ్రత్తగా తెలుసుకుంటే సత్యాన్ని ఇంకెక్కువగా మనం తెలుసుకోవచ్చు. ఓకే. కనుక వినని వారికి ఎంత చెప్పినా అది వ్యర్థం. మరిప్పుడు మా కోసం మరి కొన్ని ప్రశ్నలున్నాయి. రీసెంట్‌గా ఒకాయన ఏంటంటే, ఒక పాస్టరే చాలా సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఏం చేశారంటే, ఎవరో సంథింగ్ పర్సన్ సమ్‌వన్ ఏం చేశారంటే, ఆ బుక్స్ అన్నీ చదివి, మళ్ళీ ఆ బుక్స్ చదివి కొన్ని వాటిని బేస్ చేసుకొని, ఆ బుక్స్‌లో ఉన్న వాటిని బేస్ చేసుకొని బైబిల్ అనేది తప్పు అని ఏం చేశారంటే శివశక్తి ఎక్స్ పాస్టర్ అయినటువంటి సత్యబాబు మీ అందరికీ మరి నేను సుపరిచితుణ్ణి. నేను మరి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఈ బైబిల్ మార్గాన్ని విడిచిపెట్టి మన యొక్క సనాతన ధర్మములోనికి రావడము మీ అందరికీ తెలిసిందే. బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు, బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు ఇందులో ఆ, కరుణాకర్ గారు వ్రాసినటువంటి ఒక మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, విగ్రహారాధన చెయ్యకూడదు, యెహోవా సాకారుడా నిరాకారుడా అనేటటువంటి మొట్టమొదటి పాయింట్. ఆ బైబిల్‌లో పాత నిబంధనలోన ఈ ధర్మశాస్త్రంలోని విగ్రహారాధన దేవునికి నచ్చదు అనే విషయాన్ని ఎత్తుకొని దేవుడు విగ్రహారాధన విషయంలో డబుల్ గేమ్ ఆడారు అన్న ప్రశ్నలు అనేది రైజ్ చేశారు. ఓకే. ఆ ప్రశ్నలు అనేవి మీకు అడిగితే ఇప్పుడు సమాధానాలు ఇస్తారా లేదా? ఒక పాస్టర్‌గా ఉన్న ఆయన మరి ఎలా పాస్టర్ అయ్యారో మరి నాకైతే తెలీదు. ఎందుకంటే పాస్టర్ అవ్వాలంటే కనీసం బైబిల్‌లో కొంత జ్ఞానం అనేది మనం నేర్చుకోవాలి అవ్వక ముందే. అయిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే మనం బాగా నేర్చుకుంటున్నామో, ఆ బాగా నేర్చుకున్న తరంలో అప్పుడు మనము పాస్టర్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో బైబిల్‌లో ఏముందో 66 పుస్తకాల్లో ఒకటి తీయకూడదు, ఒకటి ఓకే. కలపకూడదు, ఒకటి తీయకూడదు. కలిపినా శిక్ష అన్నాడు, తీసినా శిక్ష అన్నాడు. కనుక పాస్టర్ అనేవారు ఎవరైతే నువ్వు అంటున్నావో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు కదా! జాగ్రత్త కలగాలి. కనుక మరి ఆయనేమో మరి ఏం మాటలు విని ఎటు వెళ్ళిపోయాడో నాకైతే తెలీదు గానీ, మరి ఆయన ప్రశ్నలేంటో మరి
చూద్దాం. ఆ ప్రశ్నలన్నీ బైబిల్లోంచి చూపించినవే, బైబిల్లోని రెఫరెన్స్ చూపించి ఆయన అడిగినవే. ఓకే. ఏంటి అంటే విగ్రహారాధన దేవునికి నచ్చదు, మనకు తెలుసు. విగ్రహారాధన విషయం ఏంటంటే నిర్గమాకాండం 20 అధ్యాయం 3-4 వచనాలు చూపించారు ఆయన. ఓకే. ఆ 3-4 వచనాలు చూపించి ఏమంటున్నారంటే నిర్గమాకాండం 20 అధ్యాయం 3-4 వచనాల్లో, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం ఉందే గాని, కింద భూమి ఉందే గాని, భూమి కింద నీళ్ళే ఉందే గాని, ఓకే. ఏ రూపం చేసుకోకూడదు, ఆ రూపానికి సాగిలపడి నమస్కారం కూడా చేయకూడదు అన్న దేవుడే. ఓకే. అలాగే అదే బైబిల్లో, అదే పాత నిబంధనలో అదే విగ్రహారాధన విషయానికి వస్తే ఏం చేశారంటే ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయం 22 వచనం అన్నయ్య. ఓకే. నీ దేవుడైన యెహోవా ద్వితీయోపదేశ విగ్రహమును ద్వేషించేవాడు గనుక నువ్వు ఏ స్తంభమునైనను నిలవబెట్టకూడదు అని ఉంది. ఓకే. ఓకే. అదే ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన ఆయన యాకోబు విషయంలో, యాకోబు గురించి మనకు తెలిసిందే. యాకోబు ఏంటంటే ఇస్సాకు కుమారుడైన యాకోబు. యాకోబు ఏసావు వీళ్ళిద్దరు జ్యేష్ఠత్వం విషయంలో గొడవ పడి ఓకే. తల్లి ఏం చేస్తుందంటే యాకోబుని ప్రేమించి తన మేనమామ ఇంటికి పంపించేస్తుంది. ఓకే. పంపించేటప్పుడు ఆ ప్రయాణంలో యాకోబు ఏం చేస్తాడంటే ఆ ప్రయాణంలో ఆ మార్గం మధ్యలో పడుకుంటాడు. ఓకే. నిద్ర వస్తే పడుకుంటే పడుకున్న టైంలో తలగడక ఒక రాయి పెట్టుకుంటాడు. ఓకే. అది ఎక్కడ ఉంటదంటే ఆదికాండం 28 అధ్యాయం 10వ వచనం అన్నయ్య. 10వ వచనము 28 అధ్యాయం ఓకే. 10వ వచనంలో యాకోబు ప్రయాణం అంతా ఉంటది. ఓకే. ఆ 28 మళ్ళీ 11కి వచ్చేటప్పటికి బెయేర్షెబా నుండి ఆరోనికి వెళ్తాడు కదా. ఓకే. వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తలగాడగా చేసుకున్న పడుకుంటాడు కదా రాయిని. అప్పుడు రాత్రి కల వస్తుంది ఆయనకి. ఓకే. కల వస్తుంది. కల్లో ఏముంటదంటే నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కి దిగుతూ ఉంటారు ఆ నిచ్చెనలో. ఆ కలలో అప్పుడు ఆ కలలోనే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, ఇది నీ నిజమైన దేవుడు నేనే, నువ్వు తలగాడుగా పెట్టుకున్న దాన్ని నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఇది దేవుని మందిరం అని పిలువబడుతుంది అని చెప్తాడు దేవుడు. అప్పుడు యాకోబు ఏమనుకుంటాడంటే ఇదే కదా నిజమైన దేవుని మందిరం, ఈ ప్లేసే కదా నిజమైన దేవుని మందిరం అనుకొని ఏదైతే రాయి పడుకొని పెట్టుకున్నాడో ఆ రాయిని దానికి నూనె పోసి, ఇప్పుడు రీసెంట్గా ఐందవ సోదరులు అయినా సరే విగ్రహారాధన ఎలా చేస్తున్నారు, పాలాభిషేకం కానీ ఇంకా నెయ్యి పోసి ఏం చేస్తారో పాలు చేసి, అలాగే నూనె పోసి అక్కడ దేవునికి ఆరాధించినట్టుగా చేస్తాడు. అప్పుడు దేవుడు ఆయనకి మెచ్చి ఏం చేస్తాడంటే అదే 28 అధ్యాయము మళ్ళీ 20-21 వచ్చినప్పటికి దేవుడు మళ్ళీ 31 అధ్యాయంకి వచ్చినకి దాన్ని మెచ్చి యాకోబుని మెచ్చి ఏం చేస్తాడంటే యాకోబు ఏదైతే కోరుకుంటాడో, నాకు తినడానికి తిండి కావాలి, నాకు కాపాడాలి, నాకు బట్టలు కావాలి అన్నీ దేవుడు మెచ్చి ఆయనకి ఏదైతే కావాలో తగ్గట్టుగా దేవుడు చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ విగ్రహారాధన దేవుడికి నచ్చదని నిర్గమాకాండంలో చెప్పాడు. కానీ ద్వితీయోపదేశ కాండము ఇక్కడ చెప్పినట్టుగా మళ్ళీ ఆదికాండం విషయానికి వచ్చినప్పటికి, ఆ యాకోబు విషయానికి వచ్చినప్పటికి విగ్రహారాధన అక్కడ చెప్పొచ్చు కదా యాకోబుకి, ఇదిగో నాకు విగ్రహారాధన నచ్చదు, నువ్వు చేసింది మంచిది కాదు అని చెప్పొచ్చు కదా. చెప్పకుండా నేనే ఈ నిజమైన దేవుడిని, నా కోసం బలిపీఠం కట్టు అని చెప్పిన దేవుడే మళ్ళీ ఈ బైబిల్ అంతట్లో ఏమని ఉంటాయంటే విగ్రహాలను పడగొట్టండి, విగ్రహాలకు పూజలు చేసిన వాళ్ళు చంపేయండి అనే విషయాలు ఉంటాయని చాలామంది మాట్లాడుతున్నారు బయట. మరి విగ్రహారాధన నచ్చిన దేవునికి యాకోబు విషయంలో అప్పుడు దేవుడు ఎందుకు చెప్పలేదు? ఓకే తమ్ముడు, విగ్రహారాధన అనేది బయట మన సహోదరులే, మన సొంత వారే, మన చుట్టాలు అందరూ చేస్తున్నారు. దాని గురించి మనకు ఆ ట్రాఫిక్ వద్దు. నువ్వే ప్రశ్న అడుగుతున్నావో నేను దానికి సమాధానం చెప్తాను. నువ్వేం చెప్పావు? ద్వితీయోపదేశకాండం చూపించావు, అక్కడ విగ్రహారాధన చేయకూడదని స్తంభం నిర్గమాకాండం కూడా చెప్పావు. అలాగే మరి ఆదికాండం 28 అధ్యాయం కూడా చూపించావు. ఇక్కడ ఒక విషయము నువ్వు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధనలో కేవలము ఇప్పుడు దేవుడు ఏదైతే యాకోబు అని నువ్వు అన్నావో ఆ స్తంభం పెట్టారని, ఆ స్తంభాలు అనేవి ఎందుకు పెట్టేవారంటే, ఉదాహరణకి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన దగ్గర ఒక స్తంభాన్ని ఒక సాక్ష్యంగా పెట్టుకుంటారు. అది ఆరాధన కాదు దాని అర్థం. నువ్వు ఇవి చూపించే కాబట్టి ఉదాహరణకి యాకోబు గారు కొన్ని చేసినవి నేను చూపిస్తాను, ఒకసారి చూద్దాం. 35 అధ్యాయము ఆదికాండము 35 అధ్యాయం చూడండి. 35 అధ్యాయంలో 19-20 వచనాలు చూడు. ఆదికాండము 35 అధ్యాయము 19-20 వచనాలు చదువు. అట్లు రాయేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమును పాతి పెట్టబడును.
యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించాడు. ఇప్పుడు విగ్రహారాధన చేసినట్టుగా ఇది కట్టించాడని కాదు, దేనికి కట్టించుంటాడు? తన భార్య సమాధి అని గుర్తుగా కట్టించాడు కదా. అంటే ఎక్కడైతే సమాధి చేశాడో దానికి గుర్తుగా ఈ రోజు కూడా మనం సమాధిలో చేసేటప్పుడు దానికి గుర్తుగా మనం కొన్ని పెట్టుకుంటున్నాం. ఓకే. ఆ రోజు కూడా ఆయన తన భార్య సమాధి దగ్గర ఒకటి పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? 28 అధ్యాయంలో అక్కడ ఏముంటుంది చూడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి, 28 అధ్యాయం 18 నుండి చదువుతున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాన్ని కొన మీద నూనె పోసును. స్తంభంగా నిలిపాడు. ఓకేనా? ఓకే. మరి అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టును. బేతేలు అంటే దేవుని మందిరము. ఓకే. అర్థమైందా? స్తంభం. ఇప్పుడంటే స్తంభం ఎందుకు పెట్టుంటాడు? గుర్తు. దేవుడు నాకు ఎక్కడ మాట్లాడాడు అని అక్కడ ఏం పెడతారు? ఆ రోజుల్లో అవే ఉన్నాయి కనుక అక్కడ స్తంభం పెట్టి దాని మీద ఒక నూనె పోసాడు. అది ఒక గుర్తుగా, ఎప్పటికొచ్చినా ఆ రాయి ఒక గుర్తుగా ఉంటుందని పోసాడు తప్ప విగ్రహాన్ని దేవుడిగా చేసుకోలేదు. ఆ రాయిని ఏదైతే ఉందో అది ఒట్టి రాయి, దాన్ని దేవుడిగా చేసుకోలేదు, దేవుడు కూడా అనలేదు. అది ఒక గుర్తుగా అంతే. అయితే అక్కడ స్థలానికి పేరు పెట్టాడు. ఆ స్థలానికి బేతేలు అంటే ఆ స్థలము చూసినప్పుడు, ఆ రాయి చూసినప్పుడు మరి యాకోబు గారికి ఏ గుర్తు వస్తుంది? నేను ఎక్కడ పడుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని ఆ రాయిని చూస్తూ గుర్తు వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలాగైతే భార్య చనిపోయిందో ఆ భార్య చనిపోయినప్పుడు స్తంభం పెట్టాడు. ఆ స్తంభం చూస్తే ఏం గుర్తు వస్తుంది యాకోబుకి? భార్య సమాధి గుర్తు వస్తుంది. అలాగే దేవుడు ఎక్కడ మాట్లాడాడో అక్కడ గుర్తు వస్తుంది. కనుక ఆయన అక్కడ విగ్రహారాధన చేయలేదు. ఏదైతే పెట్టుకున్నాడో దానికి బలి కూడా ఇవ్వలేదు. పానార్పణ ఏదైతే ఉన్నదో పాన అంటే తాగేవి. ప్రసాదాలు ఇవి ఉంటాయి కదా, ఇవి కాదనమాట. పానార్పణ అంటే తాగేవి, నీరుతో ఉండే పదార్థాలు దాని మీద పోసారు, దాన్ని పెట్టడం అనేది జరిగింది. అది కూడా గుర్తుకే. దేవుడికంటే ఒక ప్రత్యేకం కదా, కాబట్టి ఆయన నిలబెడుతుంది ఒక ప్రత్యేకం, కాబట్టి అక్కడ దేవుడు మాట్లాడాడు అని ఒక ప్రత్యేకంగా ఉంది కాబట్టి దానికి గుర్తుగా అది పెట్టాడు. అంతేగాని దాన్ని విగ్రహంగా ఆయన పూజించినట్టు కానీ. ఉదాహరణకి ఆలోచించు, మరలా ఎప్పుడైనా సరే దాని దగ్గరికి వెళ్ళి మరి అదే విగ్రహాన్ని ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాడు? ఆ స్తంభాన్ని తీసుకెళ్ళలేదు కదా. అక్కడ ఎందుకు పెట్టాడు? అది గుర్తు. ఒకవేళ అదే దేవునికి అదే దేవుడు అది విగ్రహం అనుకుని అదే దేవుని విగ్రహం అనుకుంటే యాకోబు తను తీసుకెళ్ళిపోతాడు కదా. అక్కడ ఎందుకు ఉంచుతాడు? ఉంచడు కదా. కారణం ఏంటంటే అక్కడే ఎందుకు ఉంచాడంటే అక్కడ నాతో మాట్లాడాడనే స్థలానికి బేతేలని పేరు పెట్టి దానికి ఒక స్తంభం అక్కడ పెట్టి ఇప్పుడు చూసినా దేవుడు నాతో మాట్లాడని గుర్తు. అలాగే భార్య శవం చూసినా ఎప్పుడు చూసినా ఇలాగ గుర్తుగా కొన్ని పెట్టేవారు. ఒకసారి నువ్వు 31వ అధ్యాయం చూడు. ఆదికాండంలో 31వ అధ్యాయం. ఆదికాండంలో 31వ అధ్యాయం చూడు. 31వ అధ్యాయంలో 47 నుండి 52 వచనాలు ఉంటాయి. ఆదికాండంలో 31వ అధ్యాయంలో 47 నుండి 52 వచనాలు ఉంటాయి. లాబానుకు యాకోబుకు మధ్యన కొన్ని సాక్ష్యంగా పెట్టడం జరుగుతుంది. లాబాను దానికి యాగర్ సహదూత అని పేరు పెట్టాను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును అని చెప్పి కాబట్టి దానికి గలేదను పేరు పెట్టాను. మరియు మనం ఒకరినొకరం దూరంగా నుండక యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్సా అని పేరు పెట్టాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడుతున్నారు. నువ్వు గుర్తించాలి. ఇది అలా ఏవైతే ఒప్పందాలు పడతానో దానికి ఒక పేర్లు పెట్టుకుంటున్నారు. ఓకేనా? వాటి అర్థాలు కూడా కింద ఉంటాయి. ఓకే, అలా చదువుదాం. అంతటా లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకున్నాను. చూడుము మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము, ఆని చేయవలన నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్ష్యం, ఈ స్తంభమును సాక్ష్యం. ఇప్పుడు స్తంభం దేనికి పడుతుంది? సాక్ష్యం. కుప్ప చూపిస్తుంది సాక్ష్యం. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు కదా అక్కడ, ఆ మాట్లాడుకోవడానికి ఆ మాటల దగ్గర వాళ్ళు ఒక సాక్ష్యంగా పెట్టుకున్నారు. అర్థమవుతుంది నీకు? ఇప్పుడు దేవుడు ఎక్కడ మాట్లాడు అక్కడ పెట్టడం కాదు, ఎక్కడైనా సరే వీళ్ళకి ఒక జరుగుతున్నప్పుడు ఒక కార్యక్రమం దానికి ఒక సాక్ష్యంగా వాళ్ళు
పెట్టుకుంటున్నారు, వాళ్ళు సాక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఏంటి ఇంకొకటి కూడా నువ్వు చూడు, 35 అధ్యాయం చూడు, ఆదికాండం 35 అధ్యాయం 8 వచ్చిన చూడు, ఆదికాండం 35:8. రిబ్కా దాది అయిన దేబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం కింద పాతి పెట్టబడి దానికి అల్లోను బాకుత్ అని పేరు పెట్టబడి. ఓకే, ఇప్పుడు ఎక్కడ పాట పెట్టాడు? సింధూర వృక్షము క్రింద. అంటే అక్కడ ఎందుకు పెట్టాడు? ఆ వృక్షం చూస్తే ఎవరు గుర్తు వస్తారు? రిబ్కా దాది అయిన దిబోరా దేబోరా గుర్తు వస్తుంది. అర్థమవుతుందా? అంటే వాళ్ళు యాకోబు గారు ఒక గుర్తుగా అవి పెట్టుకున్నవే తప్ప వాటికి అవి దేవుళ్ళని, వాటిని పూజించాలని, వాటికి బలులు ఇవ్వాలని ఆయన ఉద్దేశము కాదు. ఆయన ఒక గుర్తుగా అవన్నీ కూడా పెట్టుకున్నాడు. అది మనం ఆలోచించాలి. యాకోబు గారు దాన్ని విగ్రహం చేసుకుని, ఒకవేళ విగ్రహమే చేసుకుంటే విగ్రహాలు ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారు, మోసుకెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటారు. కానీ ఆయన అక్కడికి మోసుకెళ్ళలేదు. ఇంకా అక్కడే కాదు, ఇంకెక్కడెక్కడ పెట్టాలి అక్కడక్కడ పెట్టుకున్నాడు. ఆయన అక్కడెక్కడ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనతో ఈ దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడో అక్కడ ఆయన పెట్టుకుంటున్నాడు. దేవుడు ఎక్కడ మాట్లాడో అది పెట్టుకో అంటే మాట్లాడే చోటు, దేవుడు మాట్లాడే చోటుగా అది స్తంభాలను పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు అదే కాదు, ఈ నిర్గమాకాండంలో కూడా నువ్వు చూడగలిగితే నిర్గమాకాండము ఈ 24 అధ్యాయం చూసుకో. నిర్గమాకాండము 24 అధ్యాయం చూడు. 24 అధ్యాయంలో 4-5 వచనాలు మనం చూసినప్పుడు ఈ 12 గోత్రములకు కూడా వాటికి కూడా పెడుతున్నట్టుగా, స్తంభాలు పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. 24 అధ్యాయం 4 వచనం మరియు మోసే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగున బలిపీఠము ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములు కట్టి. ఎన్ని స్తంభాలు కట్టమన్నాడు? 12. ఇప్పుడు దేవుడే కదా చెప్తున్నాడు. అవును, మళ్ళీ చెప్పు, మళ్ళీ చదువు, ఫస్ట్ నుండి 4 వచనం నుండి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి ఏం చేశాడు? 12 స్తంభములను కట్టాడు. అవి ఏనికి గుర్తు? 12 గోత్రాలకు గుర్తు. ఓకే, రూబేను, షిమ్యాను, లేవి, ఇష్మాకారు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎఫ్రేము ఇవన్నీ ఉన్నాయి కదా, 12 గోత్రాలు. మరి బెన్యామీను. అవును, ఈ 12 గోత్రాలకి 12 స్తంభాలు అనమాట. దాన్ని పెట్టడం జరిగింది. అంటే ఆ 12 చూడగానే ఆ 12 ఎవరు గుర్తొస్తారు? యాకోబు కుమారులైన 12 మంది గోత్రకర్తలు గుర్తొస్తారు. అది సాక్ష్యం. అంతేగాని అవి దేవుడు కాదు, వాళ్ళు దేవుడిగా భావించలేదు, పూజించలేదు. వాళ్ళు పూజించింది, వారు ఆరాధించింది పరలోకమందున్న దేవుణ్ణి తప్ప ఈ సృష్టిలో ఉన్న వాటిని కాదు. ఇప్పుడు వీళ్ళు ఇవి ఏవైతే ప్రశ్నలు వేసావో వాళ్ళ గురించి నేను చెప్తాను. కానీ ఆయన ఏంటంటే మెయిన్గా రైట్ చేసేది నూనె పోయడం, దాన్ని విగ్రహారాధనతో పోలుస్తున్నాడు ఆయన. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు. ఇప్పుడు అదే అంటున్నాను, స్తంభాన్ని నిలబెట్టుకున్నారు కదా, అది ఒక గుర్తుగా స్తంభం నిలబెట్టారు. దానికి ఒక గుర్తుగా ఇక్కడ దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రాయి దానికి సాక్ష్యము అని అభిషేకించాడు అనమాట. తైలం పోశాడు. ఈ రాయే నాకు సాక్ష్యం, ఈ రాయే నాకు సాక్ష్యం. అర్థమవుతుందా? కొన్ని సందర్భంలో చేతులు కడుక్కుంటారు, అదే సాక్ష్యం. భోజనాలు చేస్తారు, అదే సాక్ష్యం. ఒక్కొక్క ఇంట్లో భోజనాలు పెళ్లి చేస్తారు అనుకోండి, వీళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో భోజనాలు అయిపోయి అనుకోండి, అదొక సాక్ష్యం, అదిగో పెళ్ళికి అని. అలాగే ఒప్పందాల దగ్గర కాగితాలు రాసుకుంటారు, అవి ఒక సాక్ష్యం. అలాగే తొడల కింద పెట్టి ప్రమాణాలు చేసుకుంటారు, ఇవి ఒక సాక్ష్యం. అలాగే మనకు ఒక ఈ గట్టులు పెట్టుకుంటాం, ఆ గట్టులు అదొక సాక్ష్యం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యాలు రకరకాలు పెట్టుకుంటారు. అప్పుడున్న కల్చర్లో ఆ రాయిని పెట్టి దాని మీద పానార్పణ చేసి నూనె పోసేడు. ఎందుకంటే అది దేవుడు నాకు ఇక్కడ మాట్లాడాడు, ఈ రాయి నాకు. అలాంటి రాయిలు బోల్డ్ ఉండొచ్చు, అక్కడ ఎన్నో ఉండొచ్చు. కానీ ఇదే ఈయన పోసిన ఏదైతే పోసాడో ఈ తైలము పానార్పణ, అక్కడ దాని మీద ఏదైతే పోసాడో అదే సాక్ష్యం. పానార్పణం అంటే ఇది ప్రసాదంలాగా తినే పదార్థాలు కాదు. పాన అంటే తాగేవి, పానార్పణలు అవి అన్నమాట. కనుక అవి అక్కడ పెట్టడం జరిగింది. అది కూడా సాక్ష్యమే, అది దేవునికి సాక్ష్యం. లేకపోతే నువ్వు ఇందాకలో ఒకటి మాట చదివించావు, ద్వితీయోపదేశకాండము, అది ఒకసారి నువ్వు చదువు. ఒకవేళ ఆయన చాలా వంకరగా ఆ తప్పుడు మాట
అన్నారేమో అని నేను అనుకుంటాను. ద్వితీయోపదేశ కాండంలో నువ్వు 16-22 వచనం చదివావు. ఇక్కడ ఏముంది చూడు. దేశకాండం 20 అంటే ఈ వచనము నీకు అక్కడ ఆ, అడ్డు రావచ్చు. నీవు ఏ స్తంభమునైనను నిలవబెట్టకూడదని ఉంది. ఓకే, అవును. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ రెఫరెన్స్, ఏ స్తంభం అని నిలబెట్టకూడదంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటి, స్తంభాలన్నీ గుర్తుగా నిలబెట్టారు, నిలబెట్టారు. అవును. గుర్తులుగా గుండెపెట్టారు, సాక్ష్యాలని చెప్పాను, అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఏ స్తంభమును నిలబెట్టకూడదు అని ఉంది. మరి దీని పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అవును. దీన్ని చాలామంది వంకరకు కూడా తీసుకోవచ్చు. వాస్తవానికి ఇది చెప్పింది నిజమే, స్తంభాలు పెట్టకూడదు అనేది నిజమే, కానీ ఎక్కడ పెట్టకూడదు అనేది ఆ 21వ వచనంలో చెప్పాడు. ఏం చెప్పాడు చూడు. నీ దేవుడైన యెహోవాకు నువ్వు కట్టు బలిపీఠము సమీపమున, యెహోవాకు బలిపీఠం కట్టినప్పుడు దాని సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు, నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించేవాడు గనుక నీవు ఏ స్తంభమైనను నిలవబెట్టకూడదు. అంటే ఇప్పుడు ఎక్కడ నిలబెట్టకూడదు అంటే దేవుని బలిపీఠంకి దగ్గర దేవుని కొరకు ఇశ్రాయేలు ఎక్కడైతే కడుతున్నారో ఆ దగ్గరలో వృక్షమైనను స్తంభమైనను నిలవబెట్టకూడదు. ఇది దీని అర్థం. దీని కింద చదివేసి మ్యాథ్ తెలిసాం అనుకోండి, అరే స్తంభాలు నిలబెట్టకూడదని ఇక్కడ ఉంది కదా, మరి వాళ్ళందరూ స్తంభాలు నిలబెట్టేశారు కదా అని ఆలోచన మనకు వస్తుంది. కొంచెం పరిశీలించి చదివితే బాగుంటుంది తమ్ముడు. ఇందులో తప్పులు సాధారణంగా ఉండవు, కొంచెం మనం అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో ఏం చేసుకున్నారో నాకైతే తెలీదు. ఇందులోటైతే ఈ మాటలు వంకరగా చేస్తే మాత్రం చాలా ప్రమాదం, ప్రాణానికి హానికరం. ఇంకా చాలా ఉన్నాయి, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అవి ఓకే, అయితే వీలైనప్పుడు టైం దొరికినప్పుడు రా, అప్పుడు కంపల్సరీగా నువ్వేమైతే ఇంకా బైబిల్లో చాలా వక్రమైన మాటలు ఉన్నాయి అని చెప్పి చాలా వేస్తున్నారు, కానీ వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే తమ్ముడు, ఓకే, కంపల్సరీగా తనైతే వినే గుణం ఉంటే ఓకే, నాకు ఏంటో ఇంట్రెస్ట్ లేదంటే ఇది కూడా అవసరత లేదు కనుక వినే గుణం ఉండాలి, అంగీకరించే గుణం కూడా ఉండాలి. ఇప్పుడు మీకు చెప్పాను, ఇందులో ఏవైనా నీకు తప్పులు ఉంటే కనిపించిందా? లేదు. మరి అవే తప్పులు అని నువ్వు పెట్టుకున్నావు, క్లియర్ గా కనిపిస్తుంది. బలిపీఠం దగ్గరలో చేయకూడదు. ఇంత సింపుల్ అనమాట. ఇంత చిన్న సింపుల్ ఉన్నవి కూడా మరి తప్పుడు కంటే ఇప్పుడు అది వినేసి మీలాంటి వాళ్ళు తప్పులు ఉన్నాను అనుకుంటే ఎలాగవుతుంది? చదవాలి బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతాయి. ఓకే తమ్ముడు, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈసారి ఖాళీ ఉన్నప్పుడు కలుసుకుందాం. థ్యాంక్ యూ.